గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం లాస్ట్ క్లాస్లో అబ్జార్ప్షన్ అబ్జార్ప్షన్స్ గురించి చెప్పుకున్నాం కదండి. అబ్జార్ప్షన్ ఏ విధంగా జరుగుతుంది, అబ్జార్ప్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఫిజికల్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, లాంగ్ మేర్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ యొక్క మనం ఏ విధంగా ఫార్ములాని డిరైవ్ చేస్తాం, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ అబ్జార్ప్షన్స్ ఇవన్నీ కూడా మనం బిఫోర్ క్లాసెస్లో మనం చూసాము. ఈరోజు వచ్చేసి మనం కొలైడ్స్ గురించి తెలుసుకుందామండి. కొలైడ్స్ యొక్క ఇంట్రడక్షన్ ఈరోజు నేను చెప్తానండి. కొలైడ్స్ ఫస్ట్ అసలు ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్ ఆఫ్ కొలైడ్స్. చూడండి, నేను ఫస్ట్ ఒక బీకర్ తీసుకున్నాను. బీకర్ తీసుకొని దానిలో వాటర్తో నింపేసాను. వాటర్తో నింపిన తర్వాత దీనికి నేను సాల్ట్ యాడ్ చేశాను. ఓకేనండి, ఏం యాడ్ చేశాను? ఒక బీకర్ తీసుకొని ఆ బీకర్లో ఉన్న వాటర్కి సాల్ట్ని యాడ్ చేశాను. ఈ సాల్ట్ ఏమవుతుందండి, ఈ వాటర్లో పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది. అంటే అన్ని పార్టికల్స్ కూడా వాటర్లో ఏమవుతాయి, కరిగిపోతాయి. మనకి అక్కడ ఒక పార్టికల్ ఇక్కడ ఒక పార్టికల్ లాగా మనకి కనిపించదు. ఇక్కడ మనం పంపించినటువంటి సాల్ట్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఏది తీసుకున్నప్పటికీ కూడా ఆ పార్టికల్స్ అన్నీ కూడా మనకి వాటర్లో పూర్తిగా డిజాల్వ్ అయిపోయి మనకి ఒక సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను సాల్ట్ తీసుకున్నాను కాబట్టి ఇది ఏ సొల్యూషన్ అండి, NaCl సొల్యూషన్ అనేది ఫామ్ అయింది. ఓకేనండి, ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ సొల్యూషన్లో పార్టికల్స్ మనం పంపించినటువంటి యొక్క పార్టికల్స్ యొక్క సైజ్ అనేది 0.1 నానోమీటర్ టు 1 నానోమీటర్ సైజ్ మాత్రమే ఉంటుందండి. 0.1 నానోమీటర్ టు 1 నానోమీటర్ అంటే మనకి కంటికి కనిపించినటువంటి చాలా చిన్న సైజు. మైక్రోస్కోప్తో కానివ్వండి, అల్ట్రా మైక్రోస్కోప్తో కానివ్వండి, మనం ఇందులో డిజాల్వ్ అయిపోయినటువంటి సాల్ట్ పార్టికల్స్ అనేది మనము చూడలేము. అటువంటి సొల్యూషన్నే మనము ట్రూ సొల్యూషన్ అంటాము. ట్రూ సొల్యూషన్, దీన్నే తెలుగులో నిజ ద్రావణము. ట్రూ సొల్యూషన్ ఏమంటామండి, నిజ ద్రావణము అంటాము. ఓకేనండి, ఒక బీకర్లో కొంచెం వాటర్ తీసుకొని దానిలో సాల్ట్ని డిజాల్వ్ చేసినప్పుడు ఆ సాల్ట్ అనేది కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ అందులో డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిపోయి మనకు ఒక సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ సొల్యూషన్లో ఉన్నటువంటి పార్టికల్స్ యొక్క సైజ్ అనేది 0.1 నానోమీటర్ టు 1 నానోమీటర్ ఉంటుందండి. అంటే వెరీ నెగ్లిజిబుల్, అసలు మనకి కంటికి కనిపించినంత చిన్నగా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్స్ని మనం కంటితో కానీ, మైక్రోస్కోప్తో కానీ, అల్ట్రా మైక్రోస్కోప్తో కానీ ఏ విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసినా కానీ మనం ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్స్ని చూడలేము. ఓకేనండి, ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్. ఇక్కడ ఉన్నటువంటి మిక్చర్ని హోమోజీనియస్ మిక్చర్ అంటాము. ఏమంటామండి, హోమోజీనియస్ మిక్చర్ అంటాము. దీన్నే ట్రూ సొల్యూషన్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకేనండి, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూసుకుంటే ఒక బీకర్ తీసుకున్నాము. ఆ బీకర్లో కొంత వాటర్ తీసుకున్నాం. దానికి శాండ్ని మనం యాడ్ చేసినప్పుడు శాండ్ ఏమవుతుందండి, మనం పూర్తిగా గిలకరించినప్పుడు అది అక్కడక్కడ ఉంటుంది. లేదా కొంతసేపు అలా సెటిల్ డౌన్ చేసామనుకోండి, కొంతసేపు అలా స్టీర్ చేయకుండా వదిలేసామనుకోండి, అక్కడ ఉన్నటువంటి శాండ్ పార్టికల్స్ అన్నీ కూడా కింద డౌన్లోకి వచ్చేసి ఏరుకొని పోతాయి. అలాగే చాక్ పౌడర్ తీసుకొని మనం వాటర్లో కలిపినప్పుడు ఆ వాటర్లో ఉన్నటువంటి ఆ చాక్ పౌడర్లో ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ కూడా సెటిల్ డౌన్ అయిపోతాయి. ఓకేనండి, ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్స్ యొక్క సైజ్ అనేది 1 నానోమీటర్ టు more than 10³ నానోమీటర్స్ ఉంటుంది. దీన్ని మనం కంటితో చూడగలిగేటటువంటి సైజులో ఇవి ఉంటాయి అన్నమాట. ఓకేనండి, ఇటువంటి సొల్యూషన్స్ని మనము సస్పెన్షన్స్
సస్పెన్షన్, అవలంబన ద్రావణము, అవలంబిక ద్రావణము, సస్పెన్షన్స్ అంటాము. ఓకేనండి. ఇక్కడ ఉండేటటువంటి ఈ మిక్చర్ని హెట్రోజీనియస్ మిక్చర్ అంటాము. హెట్రోజీనియస్ మిక్చర్, ఇట్ ఈజ్ ఏ హెట్రోజీనియస్ మిక్చర్. ఓకేనండి. దీన్ని ఏమంటాము? సస్పెన్షన్ అంటాము. ఒక వాటర్లోకి మనం శాండ్ని యాడ్ చేసినప్పుడు ఆ శాండ్ పార్టికల్స్ని మనం స్టిచ్ చేసినంతసేపు అవి మూవ్ అవుతూ ఉంటాయి. కానీ ఆ తర్వాత కొంతసేపు అలా వదిలేసామనుకోండి, ఆ పార్టికల్స్ అన్నీ కూడా సెటిల్ డౌన్ అయిపోతాయి, కిందకు వచ్చేసి ఉండిపోతాయి అన్నమాట. ఇటువంటి ఈ పార్టికల్స్ని, ఇటువంటి సొల్యూషన్ని మనము సస్పెన్షన్ అంటాము. ఇది ఇందులో ఉండేటటువంటి మిక్చర్ అనేది హెట్రోజీనియస్ మిక్చర్ అని అంటాము. ఓకేనండి. ఇందులో ఉన్న పార్టికల్స్ యొక్క సైజ్ అనేది మోర్ దెన్ 10³ నానోమీటర్స్ వరకు ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్యలో ఈ రేంజ్ బిట్వీన్ దిస్ పార్టికల్స్ వాల్యూమ్కి ఈ పార్టికల్ వాల్యూమ్ మధ్యలో వచ్చేటటువంటి సొల్యూషన్నే మనం కొలైడల్ సొల్యూషన్ అంటాము. చూడండి, దీన్ని కొలైడల్ అంటాము. వాటర్ తీసుకున్నాను, దీనికి మనం స్టార్చ్ యాడ్ చేయాలి. స్టార్చ్ యాడ్ చేసాను. స్టార్చ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందండి? స్టార్చ్ అనేది ఈ మొత్తం వాటర్లో కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిపోయిన తర్వాత, మొత్తం కరిగిపోయిన తర్వాత దీన్ని మనం ఇలా టచ్ చేసినప్పుడు గమ్ని కనుక టచ్ చేస్తే ఎలాగైతే స్ట్రక్చర్ ఉంటుందో, గమ్ అతుక్కుపోయినట్లు ఎలా ఉంటుందో అటువంటి నేచర్ అనేది ఈ సొల్యూషన్కి ఉంటుంది. ఓకేనండి. ఇందులో ఉన్నటువంటి పార్టికల్స్ యొక్క సైజ్ అనేది ఇన్ బిట్వీన్ దీస్ టూ పార్టికల్ సైజ్ 1 నానోమీటర్ టు 10³ నానోమీటర్స్ ఉంటుంది పార్టికల్ సైజ్. ఇక్కడ మెయిన్ పార్టికల్ సైజ్ని బేస్ చేసుకునే మనం ఆ సొల్యూషన్స్, ఏ సొల్యూషన్స్ అనేది మనం చెప్పగలము. ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్స్ని మనం మైక్రోస్కోప్ని యూజ్ చేసి చూడటానికి వీలుగా ఉంటుందన్నమాట. అయితే ఈ మిక్చర్ని హెట్రోజీనియస్ మిక్చర్ అంటారు. హెట్రోజీనియస్ మిక్చర్ అంటారు. ఓకే. దీన్ని మనం ఏదైనా ఫిల్టర్ పేపర్ని యూజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సొల్యూషన్ని మనం ఫిల్టర్ చేయడానికి పార్చ్మెంట్ పేపర్ని ఉపయోగించి దీన్ని ఇందులో నుంచి ఆ సొల్యూషన్ వడపోసినప్పుడు ఆ పార్చ్మెంట్ పేపర్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి సొల్యూషన్ అనేది మనం వడకట్లేము, అంటే జిగటగా ఉంటుందన్నమాట. అది కొంచెం సేపు హీట్ చేసామనుకోండి, కొంచెంసేపు వదిలేసి ఉంచామనుకోండి, కొంచెం హీట్ చేసి, అప్పుడు ఇది ఏ స్ట్రక్చర్లోకి వస్తుందంటే సాలిడ్ స్ట్రక్చర్లోకి వస్తుంది. అలాగే దీన్ని కూడా NaCl సొల్యూషన్ కూడా కొంచెం హీట్ చేసిన తర్వాత అలా వదిలేసినట్టయితే మళ్ళీ క్రిస్టల్స్ ఫామ్లోకి తయారవుతుంది. అంటే సొల్యూషన్ అనేది మళ్ళీ క్రిస్టలిన్ ఫామ్లోకి వస్తుంది, ఘనస్థితిలోకి వస్తుంది. ఇది ట్రూ సొల్యూషన్, కొలైడల్ సొల్యూషన్ అండ్ సస్పెన్షన్. ఓకేనండి. వీటిని మాత్రం మనం మైక్రోస్కోప్ అని యూజ్ చేసి ఇందులో ఉన్న పార్టికల్స్ని మనం విజిబుల్ చేయొచ్చు. ఇక్కడ పార్టికల్స్ని జనరల్గా మనం చూస్తే దీన్ని విజిబుల్గానే ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి పార్టికల్స్ అన్నిటి మనం ఈజీగా చూడవచ్చు. కానీ ట్రూ సొల్యూషన్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ని మైక్రోస్కోప్ కానీ అల్ట్రా మైక్రోస్కోప్ కానీ యూజ్ చేసి ఈ పార్టికల్స్ మనం విజిబుల్ చేయలేము. ఓకేనండి. ఇది ట్రూ సొల్యూషన్, కొలైడల్ సొల్యూషన్ అండ్ సస్పెన్షన్. 3 types ఆఫ్ సొల్యూషన్స్. 3 types ఆఫ్ సొల్యూషన్స్ గురించిన మ్యాటర్. ఓకేనా. ట్రూ సొల్యూషన్ అంటే ది కొలైడల్ అండ్ సస్పెన్షన్, అవలంబనాలు, కొలైడల్ సొల్యూషన్స్, నిజ ద్రావణి. ఓకేనండి. మనకి వీటన్నిటితో పని లేదు, కానీ మనం ఈ లెసన్లో ఓన్లీ కొలైడల్ సొల్యూషన్స్ గురించి మాత్రమే మనం తెలుసుకుంటాము. కొలైడ్స్ ఏం చేసాము? కొలైడ్స్ అంటే ఒక బీకర్ తీసుకొని అందులో ఉన్న వాటర్కి స్టార్చ్ని యాడ్ చేసినప్పుడు స్టార్చ్ మొత్తం ఇందులో డిజాల్వ్ అయిపోతుంది. అక్కడక్కడ ఇలా చిన్న చిన్న పార్టికల్స్గా మనకి ఉంటుంది, ఇలా డిజాల్వ్ అయిపోతుంది. అయితే ఈ పార్టికల్స్ యొక్క సైజ్ అనేది 1 నానోమీటర్ టు 10³ నానోమీటర్ ఉంటుందన్నాము. ఇట్ ఈజ్ ఏ
హెట్రోజీనియస్ మిక్చర్ అని చెప్పాం. అవునండి, హెట్రోజీనియస్ మిక్చర్. అయితే ఈ కొలైడల్ సొల్యూషన్లో 2 ఫేజెస్ ఉంటాయండి. కొలైడల్ డిస్పర్షన్స్కి వచ్చేసరికి కొలైడల్ డిస్పర్షన్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి. అసలు డిస్పర్షన్ అంటే ఏంటి? డిస్పర్షన్ అంటే ఏంటంటే ఈ డిస్పర్షన్ అనేది ఏంటి, ఇంటర్మీడియట్ బిట్వీన్ ది ట్రూ సొల్యూషన్ అండ్ ఇక్కడ ఏం చెప్పాం మనం, సస్పెన్షన్ అని చెప్పాం. ఈ ట్రూ సొల్యూషన్, సస్పెన్షన్ సొల్యూషన్ ఇన్ బిట్వీన్ ఉండేటటువంటి సొల్యూషన్నే డిస్పర్షన్ అని అంటాము. డిస్పర్షన్, కొలైడల్ డిస్పర్షన్ అంటాము. ఇప్పుడు సొల్యూషన్ తీసుకున్నట్లయితే జనరల్గా సొల్యూషన్స్ తీసుకుంటే ఏమి ఉంటాయండి సొల్యూషన్లో? 1 సాల్వెంట్ ప్లస్ సొల్యూట్, సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ 2 ఉంటాయి. అయితే ఇక్కడ మనకి వచ్చేసి టెర్మినాలజీ ఏమొస్తుందంటే డిస్పర్షన్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం అంటాము. సాల్వెంట్ అంటే డిస్పర్షన్ medium, solute means dispersion phase, dispersion medium and dispersion phase. మనం ఇక్కడ యూజ్ చేసినటువంటి సాల్వెంట్ ఏదైతే ఉందో దాన్ని డిస్పర్షన్ మీడియం అని, ఏదైతే డిస్పర్స్ అవుతుందో మనం తీసుకున్నటువంటి డిస్పర్షన్ మీడియంలో ఏదైతే డిస్పర్స్ అవుతుందో, ఏదైతే మనం దానిలో డిస్పర్స్ చేయడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజ్ చేసినటువంటి స్టార్చ్నే మనం డిస్పర్షన్ ఫేజ్ అంటాము. కొలైడల్ డిస్పర్షన్స్ ఆర్ 2 టైప్స్. ఏమేంటండి? డిస్పర్షన్ మీడియం అండ్ డిస్పర్షన్ ఫేజ్. వీటిని తెలుగులో ఏమంటామంటే విక్షేపణ ప్రావస్థ, యానకం. మీడియం అంటే యానకం. విక్షేపణ ప్రావస్థ అండ్ విక్షేపణ యానకము అని అంటాము. డిస్పర్షన్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియంని. ఓకేనండి, ఇది కొలైడల్ సొల్యూషన్ని మనం టూ ఫేజెస్గా డివైడ్ చేసాం. ఒకటి మీడియం, డిస్పర్షన్ మీడియం అండ్ డిస్పర్షన్ ఫేజ్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ ది టూ సొల్యూషన్స్, కొలైడల్ సొల్యూషన్స్ అండ్ సస్పెన్షన్స్ గురించి ఈ మూడింటి యొక్క డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందనేది ఒక టేబులర్ ఫామ్లో వేసానండి. ఈ టేబులర్ ఫామ్ 1 by 1 అని చెప్తున్నాం. మనం ఒక బీకర్లో ట్రూ సొల్యూషన్ అంటే ఏం చేస్తున్నాం, ఒక వాటర్ తీసుకొని దానిలోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాం. అంటే ఇది ఏ సొల్యూషన్ అండి? NaCl సొల్యూషన్. ఈ NaCl సొల్యూషన్లో మనం ఇక్కడ నుంచి కొంత సొల్యూషన్ తీసుకొని టేస్ట్ చేసినట్టయితే ఏ విధమైనటువంటి టేస్ట్ ఉంటుందో, అలాగే ఇక్కడ నుంచి కొంత సొల్యూషన్ తీసుకొని టేస్ట్ చేసినప్పటికీ కూడా అదే విధమైనటువంటి టేస్ట్ ఉంటుంది. అంటే అన్ని ప్లేసెస్లో కూడా దీని యొక్క ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉంటాయి. అటువంటి మిక్చర్స్ని హోమోజీనియస్ మిక్చర్స్ అంటారు. ట్రూ సొల్యూషన్స్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్స్. కానీ కొలైడల్ సొల్యూషన్ అండ్ సస్పెన్షన్స్ బోత్ ఆర్ heterogeneous mixtures. ఓకేనండి, true solution is a homogeneous mixture. Colloidal and suspensions two solutions is a heterogeneous solutions. నెక్స్ట్ వచ్చేసి ట్రూ సొల్యూషన్స్ అనేవి మనకి అయాన్స్ అండ్ మాలిక్యూల్స్ గా ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకున్నామండి. ఇక్కడ మన సొల్యూషన్ వచ్చేసి NaCl సొల్యూషన్ తీసుకున్నాం. NaCl ఏ విధంగా రాయొచ్చు? Na+Cl Cl గా రాస్తున్నాం. అంటే ఇప్పుడు ఇవి రెండు కూడా అయాన్స్ గా కన్వర్ట్ అవుతున్నాయి కదండి. అంటే ద పార్టికల్స్ ఈజ్ ఏ అయాన్స్ అండ్ మాలిక్యూల్స్. ట్రూ సొల్యూషన్ లో ఉన్నటువంటి పార్టికల్స్ అనేవి అయాన్స్ గాను, అదే విధంగా మనకి మాలిక్యూల్స్ గాను ఉంటాయి. అదే కొలైడల్ సొల్యూషన్స్
సొల్యూషన్స్లో వచ్చినట్లయితే మైక్రో పార్టికల్స్ అంటే పెద్ద సైజు ఉన్నటువంటి పార్టికల్స్ కానీ లేదా అగ్రిగేటెడ్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్. అగ్రిగేషన్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్ అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కలిపి ఈ సొల్యూషన్లో ఉన్నటువంటి చిన్న పార్టికల్స్ అన్నీ కలిపి ఒక పెద్ద పార్టికల్గా ఏర్పడితే దాన్ని అగ్రిగేషన్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్ అంటాము. అలా కాదు మ్యాక్రో మాలిక్యూల్ అంటే ఏంటంటే ఆల్రెడీ అందులో ఉన్నటువంటి పెద్ద మాలిక్యూల్ని అన్నిటికన్నా పెద్ద మాలిక్యూల్ని మ్యాక్రో మాలిక్యూల్ అంటారు. ఇక్కడ కొలాయిడల్ సొల్యూషన్స్లో ఐదర్ సింగిల్ మైక్రో మాలిక్యూల్ ఒకే సింగిల్ మైక్రో మాలిక్యూల్ లాగా ఏర్పడవచ్చు, లేదంటే అగ్రిగేషన్ ఆఫ్ ది మాలిక్యూల్ చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కలిపి ఒక అగ్రిగేటెడ్ మాలిక్యూల్ లాగా ఏర్పడటానికైనా ఛాన్సెస్ ఉంటుంది ఇన్ కొలాయిడల్ సొల్యూషన్స్లో. అదే సస్పెన్షన్స్లోకి వచ్చేసరికి ఓన్లీ అగ్రిగేట్స్ ఆఫ్ ది మాలిక్యూల్స్ మాత్రమే ఏర్పడతాయి. అగ్రిగేషన్ ఆఫ్ ది మాలిక్యూల్ చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కలిపి ఒక పెద్ద పార్టికల్గా మాత్రమే ఉంటుంది. ఒక పెద్ద పార్టికల్గా ఫామ్ అయ్యి దాన్నే మాలిక్యూల్ ఆర్ ఆటమ్ అగ్రిగేషన్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్ అని అంటాము ఇన్ సస్పెన్షన్స్లో. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి పార్టికల్ యొక్క సైజ్ చూద్దాం. పార్టికల్ యొక్క సైజ్ అనేది మెయిన్ అండి ఇక్కడ మనకి కొలాయిడల్ సొల్యూషన్స్లో. పార్టికల్ సైజ్ ట్రూ సొల్యూషన్స్లోకి వచ్చేసరికి 0.1 నానోమీటర్ టు 1 నానోమీటర్స్ ఉంటుంది. అదే కొలాయిడల్ సొల్యూషన్స్లోకి వచ్చేసరికి పార్టికల్ సైజ్ అనేది 1 నానోమీటర్ టు 10⁻³ నానోమీటర్స్ ఉంటుంది. అదే సస్పెన్షన్స్లోకి వచ్చేసరికి పార్టికల్ సైజ్ అనేది లార్జర్ దెన్ ది 10⁻³ నానోమీటర్స్ వరకు ఉంటుందండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ వచ్చేసి పార్టికల్స్ డు నాట్ సెటిల్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ది, మనం ఏదైతే తీసుకున్నామో బీకర్ ఆ బాటంలోకి వచ్చేసి పార్టికల్స్ అనేది సెటిల్ అవ్వదు. ఇందులో ట్రూ సొల్యూషన్స్లో ఎందుకు సెటిల్ అవ్వట్లేదు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టికల్స్ కూడా మనకి వాటర్లో కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతున్నాయి. మనకి ఇక్కడ సెటిల్ అవ్వడానికి ఎటువంటివి కూడా మనకి ఇక్కడ మిగిలిపోవట్లేదు. అంటే పార్టికల్ యొక్క సైజ్ స్మాల్గా ఉండటం అన్నీ కూడా మనకి అందులో సెటిల్ డౌన్ అయిపోతాయి అన్నమాట. అందుకనే డు నాట్ సెటిల్ ది బాటమ్. ఓకే అండి. కొలాయిడల్ సొల్యూషన్స్లో కూడా పార్టికల్స్ అనేది డోంట్ సెటిల్ ది బాటమ్. ఇక్కడ కూడా మనకి పార్టికల్స్ అనేది సెటిల్ డౌన్ అవ్వండి. కానీ సస్పెన్షన్స్లో వచ్చేసరికి పార్టికల్స్ అనేది మొత్తము కూడా కిందకు వచ్చేస్తాయి. చూడండి, మనం ఒక బీకర్లో వాటర్ శాండ్ తీసుకున్నాం అనుకోండి. శాండ్ కాసేపు అలా వదిలేసాం వాటర్లో స్టిచ్ చేసిన తర్వాత ఆ వాటర్లో ఉన్న శాండ్ పార్టికల్స్ అనేది ఏమవుతున్నాయండి మొత్తంగా వచ్చేసి మనకి ఇక్కడికి సెటిల్ డౌన్ అవుతున్నాయి. ఎందుకంటే లార్జ్ సైజ్ ఉండటం వల్ల పార్టికల్స్ యొక్క లార్జ్ సైజ్ ఉండటం వల్ల పార్టికల్స్ అనేవి అన్నీ కూడా సెటిల్ డౌన్ అవుతాయి. మనకి ట్రూ సొల్యూషన్స్లో కానీ కొలాయిడల్ సొల్యూషన్స్లో కానీ పార్టికల్స్ అనేది డు నాట్ సెటిల్ ది బాటమ్. కానీ సస్పెన్షన్లో వచ్చేసి పార్టికల్స్ అనేది సెటిల్ అవుట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రెడీలీ పాస్ త్రూ ది పార్చ్మెంట్ పేపర్. మనం ఫర్ ఎగ్జాంపుల్ టీని తీసుకుందాం. టీ కాసుకుంటాం కదా ప్రతిరోజు మనం. ఆ టీని కాసుకున్న తర్వాత మనం ఒక పార్చ్మెంట్ ఒక ఫిల్టర్ ద్వారా మనం ఫిల్టర్ చేసినప్పుడు మనకి కావాల్సినటువంటి సొల్యూషన్ అంతా కూడా కంప్లీట్గా పార్చ్మెంట్ ద్వారా పాస్ అవుతూ ఉంటుంది. అంటే ఎందుకు అలా అవుతుంది అని అంటే ఇక్కడ పార్చ్మెంట్ పేపర్ ద్వారా ఎందుకు పాస్ అయిపోతుంది అంటే దానిలో ఉన్న పార్టికల్స్ యొక్క సైజ్ అనేది చాలా చిన్నదిగా ఉండటం వల్ల అన్ని పార్టికల్స్ కూడా కింద వరకు వచ్చేస్తాయి. కానీ కొలాయిడల్ పార్టికల్స్ అలా ఫాస్ట్గా కంప్లీట్గా మనకి పార్చ్మెంట్ పేపర్ ద్వారా పాస్ అవుట్ అవ్వవు, కానీ కొంచెం స్లోగా నెమ్మదిగా ఇవి కూడా మనకి పార్చ్మెంట్ పేపర్ ద్వారా పాస్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ సొల్యూషన్ అనేది థిక్గా ఉంటుంది. పార్టికల్ సైజ్ కంపేర్డ్ టు ట్రూ పార్టికల్ సైజ్ అనేది మోర్గా ఉంటుంది. ఇక్కడ 0.1 నానోమీటర్ టు 1 నానోమీటర్ ఉంటే ఇక్కడ వచ్చేసి కొలాయిడల్ సొల్యూషన్స్ యొక్క పార్టికల్ సైజ్ అనేది 1 నానోమీటర్ టు 10⁻³ నానోమీటర్స్ ఉంటుంది కాబట్టి. ఓకేనండి. అలాగే సస్పెన్షన్స్లో వచ్చేసి అసలు మనకి పార్చ్మెంట్ పేపర్ ద్వారా మనం పాస్ అవుట్ చేయడానికి వీలవదు. ఎందుకంటే డ్యూ టు ది పార్టికల్స్ ఈజ్ వెరీ లార్జ్ పార్టికల్స్. ఓకే అండి. ఇది 5th పాయింట్. 6th పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేటటువంటి మనం తీసుకున్నటువంటి సొల్యూషన్లో ఉన్నటువంటి పార్టికల్స్ని మనం విజిబుల్ చేయడానికి చాలా కష్టం. కానీ ఏదైనా ఒక పవర్ఫుల్ మైక్రోస్కోప్ని యూజ్ చేసి మాత్రం మనం విజిబుల్ చేయవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పార్టికల్స్ యొక్క సైజ్ అనేది చిన్నదిగా ఉండటం వల్ల 0.1 to 1 నానోమీటరే ఉంటుంది కాబట్టి ఈ పార్టికల్స్ని మనం విజిబుల్ చేయలేము. కానీ ఏదైనా ఒక పవర్ఫుల్ మైక్రోస్కోప్ని యూజ్ చేసి మాత్రం మనం విజిబుల్ చేయగలుగుతాం. అలాగే కొలాయిడల్ సొల్యూషన్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ని మైక్రోస్కోప్ని యూజ్ చేసి మనం విజిబుల్ చేయగలుగుతాము. అలాగే సస్పెన్షన్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ని మనం నెక్డ్ ఐ ద్వారా మనం డైరెక్ట్గానే విజిబుల్ చేయగలుగుతాం. ఇక్కడ మనం ఈ ఉన్నటువంటి పార్టికల్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ ఇన్ వాటర్ లేదా చాక్ పౌడర్ ఇన్ వాటర్. చాక్ పౌడర్ని మనం వాటర్లో కలిపేసిన తర్వాత కొంచెంసేపు పక్కన పెట్టేసి
కిందకి అంతా కూడా సెటిల్ డౌన్ అయిపోతుంది. మనం డైరెక్ట్గానే దాన్ని విజిబుల్ చేయగలుగుతాం అనమాట. ఇది ఇక్కడ మనకి సస్పెన్షన్స్లో వచ్చేసరికి పార్టికల్స్ ఈజ్ నెక్డ్ ఐ అంటే మనం డైరెక్ట్గా విజిబుల్ చేయగలము అనేది. ఇవి ఈ 6 పాయింట్స్ కూడా డిఫరెన్సెస్ బిట్వీన్ ది ట్రూ సొల్యూషన్, కొలాయిడల్ సొల్యూషన్ అండ్ సస్పెన్షన్స్ అండి. మళ్ళీ ఒక్కసారి రీక్యాప్ చేసుకుని చూడండి. ట్రూ సొల్యూషన్స్ ఈజ్ ఏ హోమోజీనియస్ సొల్యూషన్, కొలాయిడల్ అండ్ సస్పెన్షన్ సొల్యూషన్స్ బోత్ ఆర్ ఏ హెటరోజీనియస్ సొల్యూషన్స్. ఓకేనండి. ఇప్పుడు ట్రూ సొల్యూషన్స్ ఈజ్ ఏ అయాన్స్ అండ్ మాలిక్యూల్స్, అయాన్స్ని మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి. కానీ కొలాయిడల్ సొల్యూషన్స్ ఈజ్ ఏ మ్యాక్రో మాలిక్యూల్స్ అండ్ అగ్రిగేషన్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్. కానీ సస్పెన్షన్స్ మాత్రం ఓన్లీ అగ్రిగేషన్ ఆఫ్ ది మాలిక్యూల్స్ మాత్రమే ఫామ్ చేస్తూ ఉంటాయి. పార్టికల్ సైజ్ వచ్చేసరికి ఇక్కడ 0.1 to 1 నానోమీటర్ ఉంటుంది. కొలాయిడల్ సొల్యూషన్స్లో 1 నానోమీటర్ టు 10 to the power of 3 నానోమీటర్స్ ఉంటుంది. సస్పెన్షన్స్లోకి వచ్చేసరికి లార్జర్ దెన్ ది 10 to the power of 3 నానోమీటర్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పార్టికల్స్ ఇస్ డు నాట్ సెటిల్ ది బాటమ్ ఆఫ్ ది బీకర్. దీస్ పార్టికల్స్ డు నాట్ సెటిల్. ఇక్కడ ఈ రెండిట్లో కూడా ట్రూ సొల్యూషన్స్లో కానీ కొలాయిడల్ సొల్యూషన్స్లో కానీ పార్టికల్స్ అనేవి బాటమ్కి సెటిల్ డౌన్ అవ్వవు. కానీ సస్పెన్షన్స్లోకి వచ్చేసరికి పార్టికల్స్ అనేది బాటమ్కి సెటిల్ డౌన్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి 5th పాయింట్ వచ్చి రెడీలీ పాస్డ్ త్రూ ది పార్చ్మెంట్ పేపర్ ద్వారా మనం దీన్ని పాస్ చేయగలుగుతాం. ఎందుకంటే దీని యొక్క సైజ్ అనేది వెరీ నెగ్లెజిబుల్ సైజ్ ఉంటుంది కాబట్టి. కానీ కొలాయిడల్ పార్టికల్స్ని కూడా మనం పాస్ చేయగలుగుతాము, కానీ నెమ్మదిగా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కానీ కంపేర్డ్ టు పార్టికల్ సైజ్ ఈజ్ బిగ్గర్ దెన్ ది ట్రూ సొల్యూషన్స్ కాబట్టి. నెక్స్ట్ సస్పెన్షన్స్కి వచ్చేసరికి మనం అసలు పార్చ్మెంట్ పేపర్ ద్వారా ఈ సొల్యూషన్స్ మనం పాస్ చేయలేము. అలాగే 6th పాయింట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఇన్విజిబుల్ ఓన్లీ పవర్ఫుల్ మైక్రోస్కోప్స్ ఇన్ ట్రూ సొల్యూషన్స్. ట్రూ సొల్యూషన్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ని పవర్ఫుల్ మైక్రోస్కోప్ని యూజ్ చేసి మాత్రమే మనం విజిబుల్ చేయగలము. అలాగే కొలాయిడల్ సొల్యూషన్స్ని మైక్రోస్కోప్ ద్వారా మనం విజిబుల్ చేయగలం. కొలాయిడల్ సొల్యూషన్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ని మనం మైక్రోస్కోప్ని యూజ్ చేసి విజిబుల్ చేయగలం. కానీ ఇక సస్పెన్షన్స్లో ఉన్న పార్టికల్స్ని మనం జనరల్గానే మనం విజిబుల్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ కొలైడ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ కొలైడ్స్ ఎన్ని టైప్స్లో ఉంటాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. థ్యాంక్ యూ అనండి.